ఈ ఎన్నికలు అయిన తరువాత నేను గమనించిన మార్పు జనరల్గా ఏ మీటింగ్స్కి వెళ్ళినా ఎవరైనా కొంతమంది ఎలైట్ గ్రూప్ని కలిసినా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే ఏమండి భారత్ ఇంత జీడిపి సాధిస్తే మనకేంటి, మనము రామసేతు నిర్మిస్తే ఇప్పుడు ఒరిగేదేంటి, రామాలయం కట్టామని వీళ్ళు చెప్పుకుంటున్నారు, ఏంటండి దీనివల్ల ఏంటి ప్రయోజనం, ఇలాగ వీళ్ళు మాట్లాడొచ్చు, ఇంటెలెక్చువల్స్ మాట్లాడొచ్చు. అంటే ప్రజలకు కావలసిన ఉద్యోగాలు, అంటే వాళ్ళకు ఒక మంచి జీవితము, మీకు సుఖ సంతోషాలతో దేశంలో బతికే అవకాశం, ఇది కదా ఇంపార్టెంట్. కానీ మీకు ప్రచారం అంతా ఏంటి, చాలా సాధించేశాము, జీడిపిలో దూసుకు వెళ్ళిపోతున్నాము, జపాన్ జర్మనీని ఓడించేస్తాము, ఇదంతా మాట్లాడుతున్నాం. ఒక కామన్ మ్యాన్కి దీనివల్ల ఏంటి ఉపయోగము, మరి మీరు ఎలా ఆలోచిస్తున్నారో కామెంట్స్లో పెట్టండి. ఇప్పుడు నేను అలా ఆలోచించలేనండి. ఎందుకు అంటే ఒక ఇండియన్ ఆర్మీలో ఉండే సైనికుడు ఈ దేశము ఏమైపోతే నాకేమిటి అని ఆలోచిస్తే, సరిహద్దుల్లో ఆలోచిస్తే, దేశ రక్షణను ఇతను గాలికి వదిలేసి ఆ చైనా వాడు వచ్చి ఆక్రమించుకుంటే నాకేంటి అనగలడా? అంటే మరి అతను భారతీయుడు కాడా? మనమే ఇక్కడ నివసిస్తున్న భారతీయులమా? మనము మన దేశం గురించి ఆలోచించకూడదా? మీరు ఒకసారి అనాలిసిస్ చేయండి. ఎందుకంటే ఇవాళ చూడండి, ఒక చాలా పెద్ద ప్రయత్నము జరుగుతుంది. ఏమి ప్రయత్నము అంటే మనము పూర్తిగా రష్యా మీద ఆధారపడుతున్న ఒక వ్యవహారం. ఇండియా హ్యాపన్ టు బి ద లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ మీకు వెపన్స్, నంబర్ 1 పొజిషన్లో ఉంటాం. ప్రపంచంలో ఎక్కడెక్కడ అత్యుత్తమమైన ఆయుధాలు దొరుకుతాయో వాటిని మనము మన భారత్కి తెప్పించుకుంటాం. ఒకప్పుడు ఏం చేశాము, మనకు అవసరం ఉన్నా కాకపోయినా కూడా డబ్బు వస్తుంది, లంచాలు వస్తాయి. మినిస్టర్స్ నుంచి మీకు ఆర్మీ అధికారుల వరకు కూడా లంచాలు తీసుకొని వీళ్ళు ఏం చేశారు, ఈ ఆయుధాలను భారత్కి తెప్పిస్తారు. అది ఎలా ఉంటుంది, దాని మెయింటెనెన్స్ ఏంటి, స్పేర్ పార్ట్స్ ఏంటి, దాని పనితనం ఏంటి, నోబడీ బాదర్స్. కానీ ఇవాళ మనం ఏం మాట్లాడుతున్నాము, ఆత్మ నిర్భర్ భారత్ అని చెప్తున్నాం. ఇది ఏ లెవెల్కి వెళ్ళిపోయిందంటే నాకైతే ఒక షాకింగ్ వార్త అండి. మొన్న చెన్నై వెళుతున్నప్పుడు ఆవడిని దాటుతున్నప్పుడు మన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు ఉంది, ఇక్కడే మీకు హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ అని చెప్తారు. అంటే రష్యా వాళ్ళ అత్యుత్తమమైన యుద్ధ ట్యాంకులండి, T-90s అంటారు, మనము లోకల్గా భీష్మా అని అంటాం. సో ఇప్పుడు భీష్మా మార్క్ 3 అనబడే T-90 ట్యాంకులు మనము మన దేశములోనే తయారు చేస్తున్నాం. ఏకంగా 1200 ట్యాంకులు, యుద్ధ ట్యాంకులు మన దగ్గర ప్రస్తుతం ఉంది. ఇదే నేను మాట్లాడుతాను. మీరు ఇండియన్ ఆర్మీలో తెలుగు మాట్లాడగలిగిన ఒక సైనికుడు, ఎంతోమంది ఉన్నారు మన కమ్యూనిటీలో, అడిగారు అనుకోండి, వాళ్ళు సింపుల్గా చెప్తారు, మన ఆర్డర్ ఆఫ్ బ్యాటిల్ చాలా ఈజీ అండి. చైనా వాడు అటువైపు ఒక 50,000 మంది పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని తీసుకొచ్చి నిలిపాడు అనుకోండి, మనము 1,00,000 మందిని వాడు ముందు తీసుకువెళ్ళి ఇది మా పవర్ అని చెప్తాం, వాడు భయపడతాడు. సో ఈరోజు మెయిన్లాండ్ చైనా నుంచి ఒక 200 యుద్ధ ట్యాంకులను చైనా వాడు తీసుకువచ్చి లడాక్ దగ్గర మోహరించాడు, డిప్లాయ్ చేశాడు అనుకోండి. మీరు సింపుల్గా ఏం చేస్తారు, మీ భీష్మా మార్క్ 3 ట్యాంకులను ఒక 500 ట్యాంకులను తెచ్చి పెడతారు. అప్పుడు వాడు ఏం చేయగలడు? ఇప్పుడు ఎంతోమంది అడుగుతారు, ఏమండి వాడు ట్యాంకులు తెచ్చి పెడితే మనకేంటి, మనకు ఒరిగిందేంటి, మనము హైదరాబాద్లో ఉంటాము, వైజాగ్లో ఉంటాము, చెన్నైలో ఉంటాము, అక్కడ వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు కదా అని చెప్పి మనం ఆలోచించగలమా? సో ఇంటెలెక్చువల్స్ ఇవాళ ఇలా మాట్లాడడము నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు చూడండి, AK-203 అని అంటారు, అసాల్ట్ రైఫిల్స్. ఒకప్పుడు రష్యాలో తయారయ్యి అవి మన భారత్ దాకా వచ్చేవి, మనము ఇక్కడ దిగుమతి చేసుకునే వాళ్ళం. ఇవాళ అమేథీలో భారత్ స్వయంగా AK-203 అనబడే అసాల్ట్ రైఫిల్స్ను తయారు చేస్తున్నాం. రష్యా వాళ్ళ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ మనము ఇక్కడే తయారు చేస్తున్నామండి. ఎవరో మాట్లాడతారు, ఏమండి భారత్ రష్యా విడిపోతుందా, ఈ స్నేహం మీకు బ్రేకప్ అవుతుందా అంటే ఇలాంటి వార్తలు చదువుతున్నప్పుడు అలా జరిగే అవకాశం ఉందా? సో ఇప్పుడు T-90 భీష్మా అనబడే ట్యాంకులు ఇక్కడ చెన్నైలో ఆవడిలో మీకు హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీలో మనమే తయారు చేసాం.
ఏకంగా 10 ట్యాంకులను తయారు చేసి మొన్న ఇనాగరేషన్ అని ఒక ప్రోగ్రాం కూడా పెడితే డిఆర్డిఓ అధికారులు చెప్తున్నారు ఇక మీదట T90 ట్యాంకులు భారత్లోనే మీకు తయారవుతాయి. మీరు గమనించారనుకోండి 2000 నుంచి కూడా రష్యా వాళ్ళు ఏం చేస్తారు, ఈ విడి భాగాలను భారత్కి ఒక కిట్ లాగా పంపిస్తారు. ఇందులో మీకు క్యానాన్స్ ఉంటాయి, అలాగే మీకు కంప్యూటర్ సిస్టమ్స్ ఉంటాయి, చక్రాలు ఉంటాయి, ఎన్నో పరికరాలు, ఎన్నో మోటార్స్ ఉంటాయి. వీటిని వీళ్ళు భారత్కి పంపిస్తే మనం ఏం చేస్తాము, ఇక్కడ ఆవడిలో అసెంబుల్ చేస్తాం, చెన్నైలో అసెంబుల్ చేస్తాం, చేసి ఒక్కసారి పరీక్షించి మళ్ళీ రష్యా వాళ్ళకి రిపోర్ట్ పంపిస్తాం. వాళ్ళు మేము టెస్ట్ చేసాము, పర్యవేక్షించాము, దిస్ ఇస్ పర్ఫెక్ట్ అంటే తీసుకువెళ్ళి ఇండియన్ ఆర్మీలో మనము డిప్లాయ్ చేసేవాళ్ళం. కానీ ఈరోజు మనం ఏం మాట్లాడుతున్నాం, మోదీ గారు చెప్తున్నారు స్వయంగా, ఏమండి మీరు మీ శత్రువుని సర్ప్రైజ్ చేయాలి, సడన్గా ఇలాంటి ఆయుధాలను తీసుకొచ్చి నిలపాలి, అప్పుడు వాడు కన్ఫ్యూజ్ అవుతాడు, బాబాయ్ వీళ్ళని ఎదుర్కోలేము అని చెప్పి వాడు ఆలోచనలో పడతాడు. అలాగ డిఆర్డిఓ శాస్త్రవేత్తలు ఆలోచించాలి. ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ అనేది ఎప్పుడూ కూడా నీ ఎనిమీ వైపు ఉండాలి, వాడు ఊహించకూడదు మనం ఏం చెయ్యబోతున్నాం. మొన్న మీటింగ్లో ఆయన మాట్లాడుతున్నాడు, అలాంటిది 59,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ T90 అనబడే ట్యాంకులను మనము మన దేశములోనే తయారు చేస్తున్నాం. అంటే రష్యా వాళ్ళ ప్రమేయమే లేదండి, వాళ్ళు జస్ట్ మనకి టెక్నాలజీ ఇచ్చారు, లైసెన్స్ ఇచ్చారు, లైసెన్స్ అగ్రిమెంట్ కూడా అయిపోయింది. అలాంటి ఒక గొప్ప దేశం రష్యా ఏ ఒక దేశం చెయ్యదండి. మీరు అమెరికా అనండి, జర్మనీ అనండి, అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంటారు, కానీ ఎవరూ కూడా ఇంతలాగా మేము మీకు ఇన్ఫర్మేషన్, మీకు కావలసిన నాలెడ్జ్, ఆ టెక్నాలజీ ఇస్తాము, మీరు మీ దేశంలోనే తయారు చేసుకోండి అని చెప్పి అంత ఒక అగ్రరాజ్యము మనకు అలాంటి ఒక ఫ్రీడమ్ ఇవ్వడము ఎక్కడా ఎవరు ఏ దేశం మధ్య ఇలాంటి ఒప్పందాలు ఉండవండి. కాబట్టి ఒక సుఖాయ్ విమానం అన్నారనుకోండి, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో ఇక్కడే మనము అప్గ్రేడ్ చేస్తున్నాం. వాళ్ళు టెక్నాలజీని పంపిస్తారు, టోటల్గా ఆ విమానం ఎలా పని చేయాలి, అందులో కొత్త పరికరాలు ఎలా అమర్చాలి, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఎలా ఉండాలి, ఇదంతా ఇవాళ మనమే. అంటే మన శాస్త్రవేత్తల జ్ఞానము ఏ స్థాయిలో పెరిగిందంటే మన ఏరోనాటికల్ ఇంజనీర్స్ ఎంత ఎక్స్పర్ట్స్ అయిపోయారంటే మాకు ఇక ఎవరితో ఏ పని లేదు, మేము సొంతంగా ఇక్కడే భారత్లోనే మేము ఇలాగ ఆయుధాలు అనండి, యుద్ధ వాహనాలు అనండి తయారు చేసుకోగలము. ఇవాళ T-72 అనబడే ఓల్డెస్ట్ ట్యాంక్స్ అండి, ప్రపంచంలోనే ఓల్డెస్ట్ ట్యాంక్స్. ఇవాళ రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధాన్ని గమనించారంటే T-72 వాడతారు. టోటల్గా వీటిని మనం అప్గ్రేడ్ చేస్తున్నాం, కొత్త ట్యాంకుల కింద వీటిని తయారు చేస్తున్నాం. అలాగే మీకు లైట్ వెయిట్ ట్యాంక్స్ ఏంటి జోర్వరా అంటారు, వాటిని కూడా ఆ టెక్నాలజీని తీసుకొని మనము ఇక్కడే తయారు చేయడము. ఇండియన్ ఆర్మీలో సరిహద్దుల్లో ఒక సైనికుడు ఈ విషయాన్ని గమనించినప్పుడు మన వీడియోస్ చూస్తారు కదా, ఆహా ఇవన్నీ కూడా మనమే మన దేశంలోనే తయారు చేసామా, ఇంత పవర్ఫుల్ ట్యాంకులు ఇండియా తయారు చేయగలిగిన ఒక అద్భుతమైన సిచ్యువేషన్లో ఉందా అని చెప్పి ఆ సైనికుడు భావించాడు అనుకోండి. మీరు నేను మనకి ఏం పోయిందిలే, మనకు ఒరిగింది ఏమి ఉందిలే అని అనుకున్నాం అనుకోండి, ఎంత దారుణంగా ఉంటుందో చూడండి. అలాగే ఇవాళ మేధావులందరూ మాట్లాడుతున్నారంటే ఎక్కడో తెలియని బాధ. మరి మీరు ఏం ఆలోచిస్తున్నారు, మన సైనికులు భారతీయులు కారా, వాళ్ళు పడుతున్న కష్టాలు వాళ్ళవే, మాకు ఏ సంబంధము లేదని చెప్పి మీరు నేను భావించగలమా? ఇది కరెక్టా? ఆలోచించి కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.